శ్రీనివాసుని ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆవుని దూడని చోళరాజులకు అమ్మేసింది కదా రాజుగారికి. అక్కడ రాజుగారి పశువుల మందలో కొత్తగా చేరిన ఆవు ప్రతి దినము పశువుల కాపరి కన్ను కప్పి వరాహ క్షేత్రంలో ఉన్న పుట్టలో విష్ణువు విష్ణువుకి పాలు విడుస్తూ ఆకలి తీరుస్తూ ఉండేదట. ప్రతిదినము పుట్టలో ఉన్న స్వామివారికి పాలు విడుస్తున్నందువల్ల రాజుగారింట పాలిచ్చేది కాదు. ఇలా ఎందుకు జరుగుతోందా అని తెలుసుకోవాలని ఆసక్తితో పశువుల కాపరి కావలా కాచాట. మరునాడు కొండపైన పుట్టలో పాలు విడుస్తున్న ఆవును చూసి మండిపడ్డాడు. కోపంతో ఆవుపైకి గొడ్డలి విసిరాడు. ఆవు బెదిరి పక్కకి తప్పుకుంది. ఈ అలజడికి పుట్ట నుంచి పైకి లేచిన శ్రీనివాసుడికి గొడ్డలి బలంగా నుదుటిపై తాకి గాయమై నెత్తురు కారింది. హఠాత్తుగా నెత్తురు కారుతూ ఉన్న ఆ దివ్య పురుషుడు కనబడటంతో దిగ్భ్రమ చెంది ఆ పశువుల కాపరి అక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న చోళరాజు పుట్ట దగ్గరకు వచ్చి అపరాధాన్ని క్షమించమని శ్రీనివాసుని వేడుకొన్నాడు. చేసిన పాపానికి శిక్ష తప్పదు అంటూ శ్రీనివాసుడు చోళరాజును పిచాచివి కమ్మని శపించాడు. ప్రాధేయపడిన రాజుపై కరుణతో త్వరలోనే ఆకాశరాజు పుత్రిక పద్మావతిని వివాహం ఆడతానని, ఆ సందర్భంలో ఆకాశరాజు కానుకగా తనకు 100 బారువుల బరువు ఉండే బంగారు కిరీటాన్ని సమర్పిస్తాడు అని, ప్రతి శుక్రవారం నేను ఆ కిరీటాన్ని 6 గడియల కాలం అంటే 2 గంటల 24 నిమిషాలు శిరస్సుపై ధరిస్తాను అని చెప్తాడు. దాన్ని చూసిన తర్వాత ఆయనకి క్షమాభిక్ష పెడతాడు శ్రీనివాసుడు. అప్పుడు నా నేత్రాల నుండి ఆనంద బాష్పాలు రాలతాయి. ఆ 6 గడియలు నన్ను దర్శించి సంతోషిస్తూ ఉండు అని ఆజ్ఞాపించాడు. భూలోకంలో మొదట సందర్శించిన గొల్లవాడి సంతతి వాళ్లకు స్వామివారు కలియుగాంతం వరకు ప్రతిదినము తొలి దర్శన భాగ్యం వరంగా ప్రసాదించారు. ఆ తరువాత అక్కడే తిరుగుతున్న శ్రీనివాసుడికి వరాహస్వామి కనపడతారు. తన పరిస్థితినంతా వినిపించి తాను ఉండటానికి 100 అడుగుల స్థలం దానం ఇమ్మని అడుగుతారు. అందుకు ప్రతిఫలంగా కలియుగాంతం వరకు